నమస్తే, వెల్కమ్ టు దక్షిణ టీవీ. ఈరోజు మనకు స్పెషల్ అతిథి అంటే ప్రపంచంలో ఏ దేశంలో అయినా కానీ పేదవాని గురించి పోరాడే వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే కమ్యూనిస్టులు. సో కమ్యూనిజం భావజాలంతో సిన్స్ సో లాంగ్ ఆల్మోస్ట్ 10 కాదు 40-30 సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి వ్యక్తి, చాలా పెద్ద సీనియర్ నాయకుడు నారాయణ సార్ మనతో ఉన్నారు కమ్యూనిస్ట్ పార్టీ నుంచి. సార్ తో కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్లు, అసలు ప్రజెంట్ 2024 ఎలక్షన్ స్థితుల్లో రాజకీయం ఎలా ఉంది, కమ్యూనిస్టు ఆలోచనలు ఈ రోజు ఎలా ఉన్నాయనేది చర్చిద్దాం. మా ఛానల్లో మాట్లాడుతున్నందుకు మాకు సంతోషంగా ఉంది. 2024 మారిన కాలంలో రాజకీయ స్థితి ఎలా ఉంది? ఇప్పుడు దాకా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు 2024 వచ్చేటికి దాని సంపూర్ణ మార్పులు వచ్చేస్తాయి. మార్పు అంటే నేను జోస్యం చెప్పడం కాదు. గత 10 ఏళ్లుగా మోడీ తీసుకున్న పరిపాలనలో భారతీయ జనతా పార్టీ అంటూ హిందువులని సెంటిమెంట్స్ అని, తర్వాత దేశభక్తి ఆర్ఎస్ఎస్లని ఒక పేరు. కమ్యూనిస్టులకి ఎంత కేటర్ ఉందో ఆర్ఎస్ఎస్ అంతే కేటర్ ఉంది. కాబట్టి దాని నుంచి వచ్చిన నేపథ్యంలో సహజంగా సిద్ధాంతరీత్యా మేము వైరుధ్యంగా ఉన్నా కూడా ఆచరణలో ఎంత అవినీతి పనులు చేస్తాను ఊహించలేదు. వాళ్ళ విధానాలు ఏంటి? ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ అట్టే కొనసాగాలి, ఈ 5 ఏళ్ళు సమంగా ఉండవు, కాబట్టి జనం కూడా సమంగా ఉండరు, పేదవాళ్ళు ఉంటారు, మహారాజులు ఉంటారు, ప్రభుత్వం వ్యాపారం చేయకూడదు, అదే ఒక సిద్ధాంతం. దానికి మేము నచ్చం. అయితే మిగతా విషయాలు రాజకీయ వ్యవస్థ. కానీ వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు దాన్ని అవన్నీ మట్టి దొక్కేశారు. అవసరం ఉన్నప్పుడు ఒక్కొక్క దేవుని తీసుకొచ్చి పెడతారు. అర్థం మొన్న అయోధ్యను తెచ్చిపెట్టారు, మా తర్వాత మోడీ గ్యారెంటీ అన్నారు, తర్వాత ఇప్పుడు మంగళసూత్రాలు తీసుకుని ఎందుకు చెప్తారు అట్లా? మీరు 10 ఏళ్ళగా ఏమి చెప్పారంటే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు, ప్రతి అకౌంట్లో 15 లక్షల రూపాయలు డబ్బులు వేస్తామని చెప్పారు, స్విస్ బ్యాంకులో డబ్బులు తీసుకొస్తా ఉన్నారు. ఎన్నికల్లో ధారాళం ఖర్చు పెట్టడానికి వీలు లేకుండా ఉన్నారంటే ఈ డిమానిటైజేషన్ అంటే పెద్ద నోట్ల మీద దాడి చేస్తే మొత్తం బ్లాక్ మనీ పోతుంది, అప్పుడు డ్రగ్ మాఫియా ఉండదు, టెర్రరిస్టులు ఉండరు, ఎన్నికల్లో డబ్బులు పంచే అవకాశం ఉందని చెప్పారు. నమ్మారు జనం, నమ్మి జనం ఓట్లు వేశారు. కానీ ఒక్క పైసా అంటే ఒక్క పైసా కూడా బ్లాక్ మనీ పట్టకపోగా వైట్ మనీ అయిపోయి, ప్రమాదం అంటే వైట్ మనీ అయిపోయింది. వైట్ మనీ అవడం వల్ల ఇప్పుడు ఆ డబ్బులే మొత్తం ఖర్చు పెడతా ఉన్నారు. తర్వాత ఎలక్టోరల్ బాండ్స్ అని పేరు పెట్టారు, దానిలో మొత్తం కార్పొరేట్ కంపెనీస్ మొత్తం డబ్బులు ఇచ్చాయి 8,000 కోట్లు. మరి 8,000 కోట్ల వాళ్ళు ఎట్లా ఇచ్చారంటే, నువ్వు ఒక 50 కోట్ల రూపాయలు మాకు ఇస్తే నీకు 1000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ ఇచ్చేది. అదే ప్రకారం లెక్కలు తీయండి, ఎవడో అంతే సార్ లెక్కలు తీయండి, వాళ్ళంతా తీసుకున్న డబ్బులకి వాళ్ళ కిట్ మధ్య వచ్చేసి జైల్లో పడిన పెద్ద పెద్ద క్రిమినల్స్ కూడా ఎలక్ట్రల్ బాండ్స్ 100 కోట్ల రూపాయలు బీజేపీ అది ఓపెన్ తెలిసిపోతుంది కదా. అది దాన్ని బట్టి ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా కరప్షన్ చేస్తుంది. కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళు మొత్తం డబ్బులు ఎక్కొట్టి విదేశాలకు వెళ్ళిపోతే వాళ్ళని పట్టుకోకపోతుంది లక్షల కోట్లు. మరి ఇప్పుడు మీకు వ్యతిరేక మాట్లాడి దేశద్రోహ ఎంట్రీ, ముస్లిమ్స్ దేశద్రోహ ఎంట్రీ. మరి 29 మంది ఎగ్గొట్టిపోయిన 14-15 లక్షల కోట్ల రూపాయల్లో ఒక ముస్లిం ఉన్నాడా? ఒకే ముస్లిం కూడా లేడు కదా. మరి దేశద్రోహులు ఎవరు అవుతారు? దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. హిందుత్వం అంటే కేవలం బీజేపీని పొగిడే వాళ్ళనే హిందువులుగా వర్ణించడం అనేది అట్టే కూడా కాదు. హిందువులు చాలా మంది వాళ్ళకి ఓటు వేసుకుంటే మొత్తం వాళ్ళే గెలిచేవాళ్ళు కదా. వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు, సెంటిమెంట్ రైజ్ చేస్తారు, అది సాధ్యం కాలేదు. ఇప్పుడు ఎందుకు మంగళసూత్రం తీసుకుని తిరుగుతారంటే నాతో వాళ్ళు నమ్మడం మానేశారు. ఇప్పుడు దాదాపు సగానికి సగం ఓట్లు ఓడిపోతున్నారు, పోయింది, ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. ఆడిపోయినాక ఇంకేం చేయాలి? సౌత్ ఇండియా ఎత్తుక్కుంటారు. కాబట్టి సూది దారి పోసిందేమో ఉత్తరప్రదేశ్లో, ఎత్తుక్కునేదేమో తమిళనాడులో. ఎట్లా సాధ్యం అవుతుంది? అందుకే దిగజారిపోయి మాట్లాడి చివరికి ఎంతవరకు వచ్చారంటే, నిన్న మొన్నటి దాకా జగన్ ఆయన ఇప్పుడు దత్తపుత్రులాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆయన ఈ దత్తపుత్రుడు ఓడిపోతున్నాడు, ఇక ఉపయోగం అనుకున్నాడు, బీజేపీ టీడీపీ షిఫ్ట్ అయిపోయింది. టీడీపీ షిఫ్ట్ అయిపోయి చివరికి ఇప్పుడు మోడీ అవినీతి పరుడు అని చెప్పేసి చెప్పాడు. ప్రధానమంత్రి లాంటి వాడే. నేనేమంటానంటే, నువ్వు అవినీతి పరుడు అని చెప్పిన తర్వాత ప్రధానమంత్రి అంటే అరెస్ట్ చేయాలి కదా. నేను చెప్తే వేరు, ఇంకొక చెప్తే వేరు. ప్రైమ్ మినిస్టర్కి అథారిటీ లేకుండా చెప్పకూడదు. ఆ ప్రైమ్ మినిస్టర్ అథారిటీ లేకుండా చెప్పినప్పుడు అరెస్ట్ చేయాలా? ఇంకా విలువలు లేదంటే క్షమాపణ చెప్పాలి. మీరు ఆలోచించిన స్థాయి విలువలు ఇంకా రాజకీయాల్లో ఉన్నాయంటున్నారా? అంటే చెప్తేనే అరెస్ట్ చేయాలి, తలదించుకోవాలనేటటువంటి స్థాయి విలువలు ఉన్నాయంట. చాలా లోతుకి వెళ్ళిపోయింది, చాలా లోతులో వెళ్ళిపోయింది. కాబట్టి దీన్ని బట్టి దేశంలో ఇట్లాంటి పరిస్థితి భరించడం సాధ్యం కాదు. జనం తిరగబడుతున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు కూడా అదే పద్ధతుల్లో బీజేపీ టీడీపీతో అవకాశాలు జతగట్టినా కూడా దాన్ని నమ్మడం లేదు. మారిన కాలంలో జాతీయ స్థాయిలో బలమైనటువంటి కమ్యూనిస్టు పార్టీ
ఈరోజు బలహీనంగా కావడానికి గల కారణాలను ఏమైనా విశ్లేషించారా మీరు కానీ జాతీయ సదస్సులో కానీ విశ్లేషణ జరిగి పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారా? సరే, విశ్లేషణ చేస్తూనే ఉంటాము. అయితే మారినటువంటి రాజకీయ పరిస్థితుల్లో మొట్టమొదటి ప్రాబ్లం వచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ విడిపోవడం. ఓకే. తర్వాత వచ్చే కాలంలో రాజకీయాలు వ్యాపారంగా మారిపోవడం పూర్తిగా. తర్వాత దాన్ని మతపరమైనటువంటి కొన్ని పార్టీలు మతపరమైన ఎజెండా చూపించడం. ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో ఏ సెక్యులర్ డెమోక్రటిక్ ఫ్యాబ్రిక్ ఇది, కానీ దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు రాజకీయాలకు మారినాయి, మతం మారింది, వ్యాపారంగా మారింది, తర్వాత అధికార బలంగా మారింది. చివరికి కమ్యూనిస్టులకి అట్లాంటి ఆయుధాలు లేవు. అదేలేండి. కానీ మాకు బలహీన తప్ప ఇంకోటి లేదు. ఫైనాన్షియల్ స్ట్రెంత్ లేకపోవడం కూడా కమ్యూనిస్ట్ పార్టీ బలహీనపడడానికి. ఫైనాన్స్ స్ట్రెంత్ అని అన్నాం. ఫైనాన్స్ స్ట్రెంత్ ఉంటే అది వ్యాపారం చేస్తాం. ఓకే. డబ్బులు ఎక్కువ అదే నడుస్తుంది కదా. అదే డబ్బులు ఎక్కువ ఉంటే మేము కొంటాం అని కోట్లు, మేము కూడా వ్యాపారం చేస్తాం కదా. మీరు 100 కోట్లు ఖర్చు పెట్టాక 300 కోట్లు సంపాదించుకోమా? డబ్బులది కాదు ప్రాబ్లం, రాజకీయ నిశ్చయాభిప్రాయం. అది పోయింది. ఎప్పుడైతే రాజకీయ పాలసీ లోపించిందో అనేక అన్యవర్గ ధోరణులు వచ్చేసినాయి. మేము అన్యవర్గ ధోరణులు వచ్చినా అది తాత్కాలికమే. ఈ సమస్యని ప్రజానికి చెప్పుకుంటూ పోవాల్సిందే. ఎప్పుడో ఒకసారి ప్రజలు తిరగబడతారు, తిరగబడే రోజులు వస్తాయి. ఓపిక పనిచేయాలి. మనసులో ఆ స్థాయి పాజిటివ్ థింకింగ్ ఉందా? ప్రజలు ఏదో ఒక రోజు కమ్యూనిస్ట్ భావాలను అర్థం చేసుకుంటారు మళ్ళీ అని చెప్పి ఉండబట్టే కదా ఎక్కడ పోయినా మాకు ఏం అధికారం లేకపోయినా ఏం బలం లేకపోయినా మాకు ఆఫీస్ ఉన్నాయి, జనం ఉన్నారు, బాగా ఖర్చు పెట్టుకుంటున్నాము, ఓల్డ్ టెంపర్స్ ఉన్నారు. అంతో ఎంతో పేదవాళ్ళ కోసం ఇల్లు గుడిసెలు ఉండినా భూమి ఉన్నా న్యాయం జరగాలన్నా ఆ కమ్యూనిస్ట్ పార్టీ జెండా లేకుండా జరగడం లేదు. ఈరోజు కూడా 27 రాష్ట్రాలలో అంతో ఇంతో మా మధ్య బలం ఉంది కాబట్టి ఈ ప్రజాస్వామ్యం ఆ మాత్రం మిగిలి ఉంది. అది కూడా లేకుండా పోతే అది ప్రజాస్వామ్యం ఉండదు. ఓకే. మీరు గతంలో టీడీపీ లాంటి పార్టీలతో కూడా జతకట్టారు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ లాంటి పార్టీలతో జతకట్టారు. వాస్తవంగా ఇప్పుడు టీడీపీ అంటే అది ఒక రీజనల్ పార్టీగా కన్సిడర్ చేద్దాము. ఇప్పుడు మీరు నేషనల్ పార్టీగా ఉండి ఆంధ్రప్రదేశ్లో 0.1% ఓటు శాతం లేని కాంగ్రెస్తో జతకట్టాల్సినంత నెసెసిటీ ఏంటంటారు? వాళ్ళకన్నా మీకే బెటర్ స్టేటస్ ఉందని నా అభిప్రాయం. ఎందుకంటే రాష్ట్రం విడగొట్టిన పాపాన్ని మోస్తున్నటువంటి కాంగ్రెస్తో మీలాంటి అంటే ఎంతో కొంత నిజాయితీ నిష్పక్షపాత ప్రజాధోరణి ఉన్నటువంటి పార్టీ జతకట్టవలసిన అవసరం ఏంటి? జాతీయ రాజకీయాలకు దూరంగా మేము ఉండలేము. అది నేషనల్ పార్టీ. ఓకే. జాతీయ రాజకీయాలలో ఇప్పుడు ప్రమాదకరమైన బీజేపీకి వ్యతిరేకంగా 26 రాజకీయ పార్టీలు కలిపి ఇండియా కూటమి ఏర్పడింది. ఇండియా కూటమి సిపిఐ సిపిఎం ఉంది. ఓకే. దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అత్యంత బలహీనంగా ఉన్నా కూడా ఇండియా కూటమి ఉంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి జత కట్టాం. అంటే బలం ఉంటే వాడు తప్పుడు ఆటలాడినా వాడు బలం పోవాలి లేదు, బలహీనం వదిలేయం లేదు. జాతీయ స్థాయిలో ఒక క్రమబద్ధంగా ఇండియా కూటమితో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, దాంతో కలిసి ఉన్నాం, కలిసి ప్రయాణం చేస్తున్నాం. అంటే ఒక తెలుగువాడిగా అందున స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ వ్యక్తిగా విడగొట్టబడినటువంటి అంటే తలుపులు మూసి రాష్ట్రాన్ని విడగొట్టే స్థాయి ఫోర్స్ చేసిన కాంగ్రెస్ పార్టీ మాకు అన్యాయం చేసిందనే బాధ మీకు లేదా మనసులో? ఇది మోడీ పదే చెప్తున్నటువంటి అబద్ధ మాటలు. ఆనాడు పార్లమెంట్ జరిగింది, ఆంధ్రప్రదేశ్ మొత్తం కొలికి వచ్చింది, సిడబ్ల్యూసీ ఒక డెసిషన్ తీసుకుంది, దాన్ని విడివిడిగా మన సాధ్యంగా సమైక్యం ఉండడానికి అని చెప్పి పొలిటికల్ ఒక డెసిషన్ తీసుకుంది. ఆ తప్పరైన తర్వాత విషయం పొలిటికల్ ఒక డెసిషన్ తీసుకుంది. అది తీసుకున్న తర్వాత విడగొట్టారు, అయిపోయింది. తర్వాత దానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీలో కూడా మనకి కొన్ని హామీలు ఇచ్చారు. హామీలను అమలు చేయలేదు. అమలు చేయకపోవడం తప్ప హామీలను అమలు చేయకపోగా విభజన చట్టంలో ఉన్నటువంటి హక్కులను అమలు చేయకపోగా మోడీ అడ్డం కొడుతున్నాడు. ఆ రోజు సుష్మా స్వరాజ్ సపోర్ట్ చేసింది పార్లమెంట్లో. విభజన బిల్లు పెట్టినప్పుడు ఎవరు పాస్ అపోజిషన్ ఎవరు? సుష్మా స్వరాజ్. ఎవరు? బీజేపీ. ఆమె సపోర్ట్ చేసింది. అంటే వాళ్ళని మాట విననీయకుండా మూజువాణి ఓటుతోనే గెలిపించేసుకున్నా. నువ్వు నా మాట వింటే కదా వాళ్ళ నీ మాట వినేది. నన్ను చెప్పని. ఇప్పుడు ఒకవైపు ప్రతిపక్షంలో ఉండి నోరు మూయిస్తే అంత అమాయకురాలు కాదు, బైకాట్ చేసి బయట కూర్చుండొచ్చు. బయట రాలే, లోపల ఓటేసింది. మళ్ళీ పార్లమెంట్ రాజ్యసభకు వచ్చింది. రాజ్యసభ వెంకయ్యనాయుడు చాలా గొప్ప నాయకుడు, ఆయన టైం ఓటేశాడు అనుకూలంగా. ఇప్పుడు ఆనాడు బీజేపీలో ఉన్నటువంటి క్రియాశీల పాత్ర ఇచ్చినటువంటి వెంకయ్యనాయుడు,
క్రియాశీల పాత్ర వహించినటువంటి సుష్మా స్వరాజ్ ఇద్దరు కలిసి ఒప్పుడే కదా వచ్చింది అది. ఇప్పుడు మోడీ ఆ మాటకి మాట్లాడమంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమను. మా వాళ్ళు చేసిన తప్పు, వెంకయ్య చేసిన తప్పు, సుష్మా చేసిన తప్పు చెప్పండి చూద్దాం. అంత అవకాశవాదంగా మాట్లాడుతుంటే ఎవరు నమ్ముతారు? 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ తిరుపతి సభ వేదికగా 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఇస్తామన్నటువంటి వ్యక్తులు చేసిన మోసాన్ని మీరు ప్రశ్నిస్తున్నారా? పచ్చి దగా మోసం అని పదే చెప్తా ఉన్నాం. వాడని చెప్పాం. వాళ్ళు సిగ్గుపడేట్టు చేసాం. వెంకయ్య నాయుడు కూడా ఎగతాళి చేసాం, నువ్వేం పెద్ద మనిషి అని. మా సైతం చేస్తున్నాం, మా శక్తి సరిపడా చేస్తున్నాం. సో ఇన్ని చేసినప్పటికీ ఆంధ్రప్రదేశ్కు మెరుగైనటువంటి కేంద్రం నుంచి ఎలాంటి సహకారమైన అందిందా అండి 10 ఏళ్లలో? ఒక్క బొట్టు అందలేదు. పైపెచ్చు మన ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలుగు రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో కొన్ని వేల కోట్ల రూపాయలు కొట్టేశారు. వాళ్ళే వేయలేదు. వాళ్ళకి అంతేందుకండి, రాయలసీమ ప్రాంతం, ఉత్తరాంధ్ర సంవత్సరానికి 50 కోట్ల రూపాయలు ప్రతి జిల్లాకి ఇస్తామని చెప్పారు కదా, ఇచ్చారా? మరి కడప స్టీల్ ప్లాంట్ ఇచ్చారా? ఏమీ లేదు. ఇక్కడి నుంచి తీసుకునే తప్ప డబ్బులు మళ్ళీ ఏమీ లేదు. ఇట్లాంటి బీజేపీ గవర్నమెంట్ మళ్ళీ వస్తే దీనికి సర్వనాశనం చేస్తారు. కేవలం హిందుత్వం అనేటటువంటి ఎజెండా ప్రదర్శించడం వల్ల వేలాది కులాలు, వందలాది మతాలు ఉన్నటువంటి భారతదేశాన్ని అనిశ్చితి పాలు చేయడంలో అది ఒక పెద్ద స్టేట్మెంట్గా మీరు భావించట్లేదా? వాళ్ళు శ్మశానంలో బొగ్గులు ఎరుకొని బతకాలని చూస్తున్నారు. భారతదేశం మొత్తం శ్మశానం చేసి అందులో హిందువులని ఓట్లు తీసుకొని ఆ బొగ్గులతో బతకాలేటువంటి ఒక రాక్షస క్రీడ. ఆ క్రీడ రాజకీయంగా మారిపోయింది. కానీ ఈ దేశం వాళ్ళకి స్వాతంత్రం ఎట్లా వచ్చింది తెలుసా? వాళ్ళకి ఏమన్నా దానిపై పాల్గొన్నారా? ఆర్ఎస్ఎస్ ఉంది, అది ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా ఉండింది. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఓట్ బ్యాంక్ అయితే రాజ్యాంగం రూపొందించారు. 1% ఉన్నా సరే మైనారిటీస్ వాళ్ళకు కూడా సమాన హక్కులు కావాలని చెప్పేసి ఉద్దేశంతో దేశంలో అసేత హిమాచల్ అనేక విభేదాలు ఉన్నాయి, ప్రాంతీయ ఉన్నాయి, సాంస్కృతిక విభేదాలు ఉన్నాయి. ఆ పక్క పోతే చలి, ఈ పక్క పోతే ఒక్క పెడతా ఉంది. ఇంత దేశాన్ని సమైక్యపరచడానికి అంబేద్కర్ కష్టపడి బాగా భిన్నత్వం ఏకత్వం అని చెప్పేసి ఒక ఫిలాసఫీ తీసుకొచ్చి చేశాడు. ఇప్పుడు ఓట్ల కోసం మెజారిటీ కులాన్ని ఎంచుకొని మీరు రెచ్చగొట్టి తరివేస్తారు. అంటే వీళ్ళకి బిడ్డలకన్నా నమ్మకం తెలుసుకున్నాయి, కడుపు తీపి. వీళ్ళకేం తెలుసు? బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా ఉన్నవాళ్ళు, నిజాం నవాబ్కి అనుకూలంగా ఉన్నవాళ్ళు, వాళ్ళకేం తెలుసు? ఇది పండు బాగుంది కోసం తినాలని తప్పితే దాన్ని ఇంకా 10 పండ్లు పండించాలనే ఐడియా లేదు. అందువల్ల మెజారిటైజేషన్ పేరుతోటి, మెజారిటైజేషన్ ఓట్ల పేరుతోటి ఈ దేశం ఏమన్నా కానీ అది ఆ ఉద్దేశం చేస్తారు. అదే జరిగితే ఈ దేశం ఒకటిగా ఉండదు. ఈ దేశం ఒకటిగా ఉండదు. ఉత్తర ఈశాన్య ప్రాంతాలు మొత్తం సపరేట్ దేశం అనేది అలా ఇంతకుముందే చెప్పారు. మీకు ఒక స్లోగన్ విన్నారా మీరు? ప్రత్యేక సౌత్ ఇండియా అనే ఉద్యమం మొదలు కాబోతుందనే సంకేతాలు ఆల్రెడీ మనకు ఆ దారిలో ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ఇప్పుడు సౌత్ నార్త్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు, సౌత్ పైన అంత శ్రద్ధ లేదు. తర్వాత రెచ్చగొడుతున్నారు వాళ్ళు సౌత్ వర్సెస్ నార్త్ అని. ఓట్లు అపక్క ఎక్కున్నాయి కాబట్టి అది బీజం పడతా ఉంది. అది ప్రమాదకర సంకేతం. అదే వస్తే గతంలో ఈశాన్య రాష్ట్రాలతో కలిపి సపరేట్ దేశం కావాలని అడిగారు, ఖలిస్తాన్ సపరేట్ దేశం కావాలని అడిగారు, జమ్మూ కాశ్మీర్ సపరేట్ దేశం కావాలని కోరారు. ఇప్పుడు సౌత్ సపరేట్ దేశం కావాలని కోరితే అప్పుడు ఒక దేశం ఉండదు. సోవియట్ యూనియన్ విడిపోయినాక ఎన్ని రాష్ట్రాలు అయినాయో అన్ని రాష్ట్రాలు అవుతాయి. ఇప్పుడు పార్లమెంటు బడ్జెట్ల అనాలిసిస్ చూస్తుంటే సౌత్ ఇండియాకి యూపీకి ఇచ్చినంత స్థాయి బడ్జెట్ కూడా ఇవ్వకపోవడాన్ని మన సౌత్ ఇండియన్స్ ప్రత్యేక సమాఖ్య అడగడంలో తప్పుందంటారా? ఆదాయం ఎక్కడి నుంచి పోతా, ఖర్చు అక్కడ, ఆదాయం ఎక్కడ. అదే అంటే మన జాతీయ స్థాయిలో ఉన్న బ్యాక్వర్డ్ ఏరియాస్ మీరు ఖర్చు పెట్టాలి కదా అంటారు. పెట్టండి, అదే అభ్యంతరంలే. కానీ అక్కడేమో వేల కోట్ల రూపాయలు కొంపరిస్తారు, ఇక్కడ 100 కోట్లు కూడా ఇవ్వడం సిద్ధంగా లేరు. అదే రేపు డివిజన్ వచ్చే కారణాలు అవే కదా సార్. సో ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా మనం బీజేపీ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి భారతదేశంలో ఉన్నవారికే సరైన సౌకర్యాలు లేక జీవిస్తుంటే ఆక్యుపైడ్ కాశ్మీర్ని మళ్ళా వెనక్కి తీసుకొస్తామని ఒక కొత్త మాట మాట్లాడటం, రవిశంకర్ లాంటి ఒక పెద్ద విద్యావేత్త అంటారు, పెద్ద రాజకీయవేత్త అంటారు, లేదా అది బీజేపీ ఎజెండానా ఏమో తెలియదు. కానీ ఇవన్నీ సాధ్యపడే మాటలేనా ప్రజలను రెచ్చగొట్టడానికేనా? ఎన్నికలు వచ్చినప్పుడే స్లోగన్స్ వస్తాయి. ఎన్నికలు వచ్చినప్పుడే చైనా తగ్గు పెట్టుకుంటారు, ఎన్నికలు వచ్చినప్పుడే పాకిస్తాన్ తగ్గు పెట్టుకుంటారు, ఎన్నికలు వచ్చినప్పుడే ఇంకేదో మా గొడవ పెట్టుకుంటారు. కేవలం ఎన్నికల స్టంట్గా ఉపయోగించి తప్ప వీళ్ళు ఎవరు ఏమీ చేయలేరు. జరగనేటి అంటారు ఎన్ని కూడా. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని భారతదేశంలో కలపలేరంటావా? ఇప్పుడు దానివల్ల ఏం ఉపయోగం?
ఇప్పుడు ఆ మట్టి కోసం కొట్లాడి దేశాంతా కొట్లాడుకోవాలా. దేశం కొట్లాడుకుంటే అది చివరికి అది అనుయుద్ధంగా మారుతుంది. అది ఇప్పుడు ఉక్రెయిన్ సభ చూస్తున్నావు. ఇవన్నీ కేవలం నిరుపయోగమైనటువంటి సమస్యల పైన కేంద్రీకరించి రచన తెచ్చుకోవాలన్నా ఉపయోగకరమైనటువంటి అంశాలు సాధించుకోవాలన్నా అది క్వశ్చన్. ఇప్పుడు వాళ్ళు నిరుపయోగమైనటువంటి అంశాలను లేవనెత్తి ఎన్నికలు పొప్పం గడిపించుకొని ప్రయత్నిస్తున్నారు. అయితే 2024 ఎన్నికల ద్వారా కమ్యూనిస్ట్ పార్టీ అయినటువంటి మీ డివిజన్ రాష్ట్రంలో ఏ ఓటు శాతాన్ని షేర్ చేసుకోబోతుంది? ఎక్కడీస్ ఎక్స్పెక్టేషన్స్ మీ అవన్నీ మేము చూడలేము. మాకు బాగా అంటే 6% 5% ఎక్స్పెక్టేషన్లో ఉన్నారా? ఎట్లా ఎన్ని ఓట్లు వస్తే లెక్క వేసుకుంటాము. మేము దాన్ని లెక్క వేయడం లేదు. ఓకే, మేము కష్టపడి పనిచేస్తున్నాము. మా కార్మిక శ్రామిక వర్గ ప్రజలు ఉన్నారు, కమ్యూనిస్ట్ సేవలర్స్ ఉన్నారు. వాళ్ళు వేసే ఓట్లు వస్తాయి. ఎంత పర్సెంట్ అనేది నేను చెప్పలేను. ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు. కమ్యూనిస్ట్ ఎజెండాలో ప్రతి ఒక్కరికి ఉండడం అంటే మౌలిక వసతులను ప్రతి ఒక్కరికి కల్పించాలి, ప్రతి ఒక్కరూ మినిమం లైఫ్ జీవించాలనేది ఇదే నా ఎజెండా సార్. అంతే కదా. ఉండడానికి ఇల్లు, వైద్యము, విద్య, కనీస ఉపాధి అవకాశాలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా లేవా? ఉంటే ఈ ప్రాబ్లం ఎందుకుంటుంది? ఒకవేళ అందరికి తినడానికి తిండి ఉండేది కట్టుకుని బట్ట ఉంటే ఈ గొడవ ఎందుకుంటుంది? జగన్మోహన్ రెడ్డి గారి వాదనలో నేను 35 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాను, ప్రతి ఊరికి వైద్యశాలను విద్యాలయాన్ని ఆధునీకరించాను అని చెప్తున్నాడు. మీరు నమ్ముతున్నారా లేదా? నేను పెళ్లి చేసుకున్నాను, నా పెళ్ళానికి గాజులు పెట్టాను, పట్టుచీర కట్టాను అంటే నీ పెళ్ళాన్ని చేసుకున్నావు. నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి నీ కర్మ కొద్ది అది చేయాలా. చేయకుండా పోతే ఎందుకు వస్తాను నువ్వు? అంటే చేయడం అంటే నీ అపశృతి పెట్టడంలే, ఇక్కడి నుంచి వచ్చే డబ్బుల నుంచి చేసుకుంటున్నావు. అది ప్రభుత్వం యొక్క ప్రాథమిక విషయం. కానీ నువ్వు వచ్చిన తర్వాత ఎన్ని పరిశ్రమలు తెచ్చావు, ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టావు, ఎంతమందికి ఉద్యోగాలు కల్పించినావు, అదిగా చూడాల్సింది. రాష్ట్ర అభివృద్ధి కావాలంటే పరిశ్రమలు రావాలా, ఉన్న పరిశ్రమ పోగొడతా ఉన్నావు. ఇరిగేషన్ ప్రాజెక్టు కావాలా, ఉన్న పోలవరం కంప్లీట్ చేయకుండా చేసినావు. స్టీల్ ప్లాంట్లు కావాలా, రానికుండా చేసావు. ఇవేమీ చేయకుండా అప్పులు తెచ్చి అల్లి బిల్లు చేసుకుంటే వాడు చెప్పిన అప్పు తెచ్చి పండుగ చేసుకున్నట్టు తీసుకుంటే ఇప్పుడు 7 లక్షల కోట్లు 14 లక్షలు కొంటున్నాడు. అప్పు చేసి పప్పు కుడుతుండ్రా అంటే అది నీ వరకు వరకు వస్తుందేమో. కానీ రేపు రాబోయే రోజులు ఎవరు తీరుస్తాడు? మీ విమర్శ సాధారణ తెలుగుదేశం పార్టీ లేదా మిగిలిన పార్టీ లాంటి విమర్శలాగే ఉంది, కానీ మీరంటూ ప్రత్యేకంగా కొత్త విమర్శ చేయలేదని నా అభిప్రాయం. ఇప్పుడు అంటే లైక్ వాళ్ళు అన్నవే మీరు అంటున్నారు. ఏమని? ఇండస్ట్రీ అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 75 సంవత్సరాల స్వాతంత్రాన్ని మనం జరుపుకుంటుండగా ఆంధ్రప్రదేశ్కి 8 పోర్ట్లు రెడీ అవుతున్నాయి. అది మీకు నచ్చిన విషయమా, నచ్చని విషయమా? ఒక కార్మికులకు సపోర్ట్ చేసేటటువంటి పార్టీగా 8 పోర్ట్లు మొత్తం కూడా ప్రభుత్వ పోర్టులు సహా మొత్తం అదానికి అప్పగిస్తున్నారు. అది అదానీలు లూటీ చేయడం అనేది అది వేరే కేంద్ర విధానాల్లో ఈరోజు ఉన్న పార్టీ బలం ప్రకారం మీకు తెలుసు. అది జీవీకే కృష్ణారెడ్డిని ఏ విధంగా అరెస్ట్ చేసి తీసుకున్నారు, మన ఉన్న నవయుగ వాళ్ళని ఏ విధంగా అరెస్ట్ చేసి కేంద్రం యొక్క పాలసీల వల్ల లాగేసుకుంటున్నారు. కానీ బేసిక్ పోర్ట్స్ అయితే మన రాష్ట్రానియే కదా. అదే నేను చెప్పేది కూడా. కేంద్రం వచ్చిన తర్వాత 100 ఎయిర్పోర్ట్లు కట్టారు. ఓకే సార్. కానీ ఒక ఇండియన్ ఎయిర్లైన్స్ ఆపేశారు. ఓకే సార్. పోర్ట్లు మొత్తం కడుతున్నారు, అవి ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తున్నారు. ఓకే సార్. పబ్లిక్ సెక్టర్ రావడం లేదు. ఇవి గణనీయంగా ఆర్థికంగా బెనిఫిట్ అయ్యేటువంటి దాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తే వాళ్ళు ఏం చేస్తారు? స్మగ్లింగ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు భూమి పైన గంజాయి తీసుకుంటే కష్టం. రీసెంట్ గా మీరు చూసారు కదా, 20,000 కోట్ల రూపాయల విలువైనటువంటి నార్కోటిక్స్ కేసు అక్కడ ఎక్కడి నుంచి చూస్తానుకున్నావు? ముంద్రా ప్రాజెక్ట్ ఫస్ట్ ముంద్రా పోర్ట్ ఉంది గుజరాత్లో. ముంద్రా పోర్ట్లో ముందు ఆయన గంజాయితో స్టార్ట్ చేశాడు. అప్పుడు ఆయన గంజాయితో స్టార్ట్ చేసినప్పుడు ఈయన ముఖ్యమంత్రి మోడీ. ఈయన ముఖ్యమంత్రి అంత పెరిగాడు, ఆయన గంజాయి చేసి ఇందాక పెరిగాడు. ఇప్పుడు అక్కడి నుంచి చేశాడు, అన్ని పోర్ట్లు తీసుకుంటూ చివరి కారేకర్లు పాండిచేర్లు చిన్నది అది కూడా తీసేసుకున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఆయన ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి గంజాయి మత్తు మందులు కూడా ఆ సముద్ర మార్గం కూడా దేశం మొత్తం విస్తరింపజేస్తున్నాడు. అందుకే ఎందుకు కనపడడం లేదు? ఎందుకు లేవు మీరు చూడలేదు. ఇప్పుడు పోర్ట్ల కాడ నవయుగ పోర్టును అదాని తీసుకోవడంలో కానీ లేదా ఈ నీతి ఆయోగ్ సూచనలను పాటించకుండా 2కు మించి
ఏదైనా అంటే కేంద్రీయ సంస్థలను ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించేటటువంటి పాలసీ విధానం మేము చేయకపోవడం ఏంటంటే స్వామి, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా బంధులు చేసాం, జనరల్ స్ట్రైక్ చేసాం, కార్మిక వర్గాలు దాదాపుగా 16-17 కార్మిక సంఘాలు కలిసి ఆందోళన చేసాం. ఆ శక్తితో చేస్తున్నాం. అది మీరు చూడకపోతే కాలంలో కూడా ఇంకా ఉధృతంగా చేసే ఆలోచనలు ఉన్నాయా దీని మీద? ఎందుకు చేయం? చేస్తారా? డెఫినెట్ చేస్తాం. అయితే రాష్ట్రంలో అభివృద్ధి కనీసం జరిగిందా జరగలేదా అంటే నేను అడిగేది పాత రోజులు వద్దు మనకి. విభజిత ఆంధ్రప్రదేశ్ 10 సంవత్సరాలలో 5 ఏళ్ళు టీడీపీ పాలించింది, 5 ఏళ్ళు వైసీపీ పాలించింది. ఈ 2 పార్టీలు ఈరోజు ప్రధానంగా ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఈ రెండిట్లో ఈ రాష్ట్రానికి ఏదైనా కొంత మేలు చేసిన పార్టీ ఏదైనా ఉందా? పేదవానికి కానీ, ముసలివానికి కానీ, ఒక నిరుద్యోగి కానీ, ఒక విద్యార్థికి కానీ, ఎవరికి ఏ పార్టీ మేలు చేసింది? ఒక మాటను, ఇప్పుడు ఫీజులు రీఎంబర్స్మెంట్ కట్ అయిందా, తర్వాత ఈ సీట్లు కట్ అవుతున్నాయా, ఉద్యోగాల చేత సరిగేయడం లేదా, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ ఒకటే కాదు, ఇందాక చెప్పిన చెప్తా ఉంటా ఒక విషయం. ఈ అభివృద్ధి కార్యక్రమంలో ప్రజలు జీవన పరిస్థితి మెరుగుపడిందా నేను చూడాలా, పేదరికం తగ్గిందా పెరిగింది చూడాలా. చూస్తే భారతదేశం 122 దేశం స్థాయిలో ఉంది పేదరికం, దాని అత్యధికంగా ఏం లేదు. ఇక్కడ ఉన్నటువంటి దానిలో నీకు ఏ పూట కాపూటకి కష్టపడి తినేటువంటి అది కాకుండా ఎవరికి వాళ్ళు ఉత్పత్తి చేసుకునే పద్ధతి వచ్చిందంటే రావడం లేదు. గ్రామీణ ఉపాధి పథకం కాబట్టి కొంచెం మంది బతికిపోతున్నారు. దానివల్ల ఆకలి సాగులు తగ్గినాయి. ఇవన్నీ కేవలం రాష్ట్రం చేసింది కాదు, కేంద్రం కూడా ఆయన వాళ్ళ ప్రసూతిస్తున్నారా. దేశం మొత్తం మీద పన్నుల రూపంగా వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ చెప్పుల పైన 5% నుంచి 18% పెంచారు. కార్పొరేట్ కంపెనీ వాళ్ళకి 33% నుంచి 23% తగ్గించారు. ఆ విధంగా వాళ్ళు లూటీ చేసి పేదవాళ్ళకి పంచుతూ ఉంటే అది అభివృద్ధి అనుకుంటే ఎట్లా? అభివృద్ధి అంటే ఎట్లా అంటే ప్రతి ఒక్కడు వాడు పని చేసుకుని బతికేందుకు ఉపయోగపడే, స్వయం సంతృప్తికి ఉపయోగపడే చేస్తే అవుతుంది. ఉన్న షుగర్ ఫ్యాక్టరీలు మూసేస్తేవి, చక్కెర దిగుమతి చేసుకుంటువి, ఎక్కడ బాగుపడతా చెప్పండి? నూనె బిల్లు మూయించేస్తేవి, అనే పబ్లిక్ సెక్టర్ మూయించేస్తేవి. అవన్నీ ఉంటే కదా అభివృద్ధి అయ్యేది. అందువల్ల అభివృద్ధి అనేది చూడాల్సింది ఏంటంటే వాడిచ్చే భిక్షం వల్ల బతుకుతున్నారు, అదే అభివృద్ధి అనుకుంటున్నావు. భిక్షం వల్ల కాదు, రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి కావాలి, అది అందరికీ ఆ ఫలితాలు రావాలి మేము కోరుకుంటున్నాం. 2,50,000 కోట్లు అప్పు చేయడం 5 ఏళ్లకు ఒకసారి అనేది ఆనవాయితీ అయిపోయింది ప్రతి పార్టీకి. మీరు గమనించవచ్చు చాలా ఏళ్ళుగా. అంటే 50,000 కోట్లతో మొదలుకొని ప్రస్తుతం 2,50,000 కోట్లు 5 ఏళ్లకు అవుతుంది అప్పు అనేది మనకు కనపడుతుంది మన ఆర్థిక బడ్జెట్లో. 5 సంవత్సరాలు అంటే 2014 నుంచి 19 వరకు 2.5 కోట్లు చేశారు. ఈ తర్వాత జగన్మోహన్ రెడ్డి 2.5 లక్షల కోట్లు చేస్తున్నారు. 2.5 లక్షల కోట్లు. అది అయితే ఇతను ఏమంటాడు, నేను డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా 2 లక్షల ఎంతో ఎక్స్ అమౌంట్ నేను పేదలకు వేసానో లేకపోతే ప్రజలకు వేసానని చెప్తున్నాడు. అంతకుముందు చంద్రబాబు నాయుడు 2 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టినాడు అనే దాని మీద ఎలాంటి క్వశ్చన్ ఉండదు, ఆన్సర్ ఉండదు. దీనిపైన మీరు ఏదైనా క్లుప్తంగా ఒక 2-3 మాటల్లో. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడా? జరిగి ఉండదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినాడు. అది కాకుండా ఇంకా 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది. ఏంటి అన్నింటి తనఖా పెట్టున్నాడు. ఇవన్నీ కలిస్తే 10-11 లక్షల కోట్ల రూపాయలు అప్పు అవుతుంది. ఈ రాష్ట్రానికి అన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన ఎప్పుడు లేదు. పోయి చేశాడు కదా, ఎన్నో పరిశ్రమలు పెట్టుని ఉంటే, ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టుని ఉంటే, ఉద్యోగాలు ఇచ్చి ఉంటే నేను సంతోషించేవాడిని. అవేం లేదు, అప్పులు మాత్రం పెరిగాయి. అంటే అప్పులు మాత్రం పెరిగాయంటే అప్పులు చేసి అభివృద్ధి అనేది అంగీకరించడం లేదు. ఇప్పుడేంటంటే ఈ అభివృద్ధికి సంబంధించి ప్రాజెక్ట్స్ దానికి ప్లాన్స్ వేరే ఉంటాయి. ఏంటి అట్లాంటి ప్లాన్స్ ఏం లేవు. ఏ పూటకు ఆ పూటకి డబ్బులు ఇచ్చి పథకాలు చూస్తున్నాడు. ప్రభుత్వ డబ్బుల్ని సంక్షేమ పథకాలుగా మార్చి సంక్షేమ పథకాలు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేయడానికి ఉపయోగపడి ఒక సైంటిఫిక్ మెథడ్ తీసుకొచ్చి పెట్టాడు. ఈ రకమైనటువంటి సంక్షేమం పేరు చెప్పి ప్రజలను మోసం చేయడం అనేది సిన్స్ సో లాంగ్ జరుగుతున్న విషయం. మీలాంటి వ్యక్తులు ఎందుకు గట్టిగా వాదించట్లేదు? మేము వాదించుకోవడం ఇంకెవడో వాదిస్తున్నాయా? మేము వాదిస్తున్నాం, కానీ మీడియా మొత్తం 90% అదాని చేతుల్లో ఉంది. ఇప్పుడు నీ చేతుల్లో ఉంది. ఇది నువ్వేం చేస్తావు నాకు తెలుసు ఇంటర్వ్యూని. కాబట్టి మీడియా మీ చేతిలో పెట్టుకొని మేము ఎంత గావు కేకలేస్తే కూడా అది ఇక్కడ దాకా ఉంటున్నాం, అంత పైకి పోవడం లేదు కదా. ఇందాక మహేశ్వరరావు చెప్తున్నాడు, చెవంట్లో కక్కుని కష్టపడి చెప్తే కూడా ఒక మొక్క కూడా రాలేదని. మీడియా ఇప్పుడు 56% ఆఫ్ ది మీడియా అదానితో ఉంది, మిగతా అంతా మిగతా వాళ్ళ చేతులు ఉన్నాయి, అంత కార్పొరేట్ కంపెనీల చేతుల్లో ఉన్నాయి. అటువంటి మేము ఎంత గోల్ చేసినా కూడా ఆ 4 గోళ్ల మధ్య ఉంటుంది తప్ప అతనికి రాదు. అంతమంది ఉద్యోగం లేకుండా పోతాయంటే ఉద్యోగం ఉండబట్టి అమ్మ తాగినాయి.
ఉద్యమాలు ఉండబట్టే ఆ మాత్రం కొంత నాయకులు అది కూడా పోయిండేవి. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉండేది ఇప్పటిదాకా. మేము ఉద్యమం చేయకుండా పోతే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆ వర్కర్స్ నిరంతరం 2 ఏళ్ళుగా దీక్ష చేస్తారు. అవే చేయకుండా ఇప్పటికప్పుడు అమ్మేసుకునేవాళ్ళు. అందుకని మేము చేస్తున్నాం, చేయకుండా పోయేది. ఒక ఆంధ్రుడిగా గ్రామ సచివాలయ వ్యవస్థ ఈరోజు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంప్లిమెంటేషన్లో, అంటే మనం ఎప్పటి నుంచో వింటున్నాం గ్రామ సచివాలయాలని, కానీ ఈ 5 ఏళ్లలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంప్లిమెంట్ అయ్యింది. ప్రతి ఊర్లో గ్రామ సచివాలయం వచ్చింది. దీని గురించి మీరు ఏమంటారు? గ్రామ సచివాలయం వచ్చింది బాగానే ఉంది. నీకు ఎంఆర్ఓలు ఉన్నారు, విఆర్ఓలు ఉన్నారు, అంతా ఉన్నారు. మరి గ్రామ వాలంటీర్స్ ఎక్కడ చూసారండి వీళ్ళు? ఈ నలుగురు, ప్రతి 50 ఇంటికి నలుగురు. వాళ్ళకి ఏం పని? వాళ్ళు జనం చేత ఎన్నుకోబడినారా? చెప్తున్నా, జనం చేత ఎన్నుకోబడ్డారు. వాళ్ళు ఏమన్నా మీకు పంచాయతీ సర్పంచ్ చెప్పిన సర్పంచ్ ఎందుకు గడ్డ కాసాడా? ప్రజల చేత ఎన్నుకోబడి సర్పంచ్ ఉన్నాడు, వార్డు మెంబర్స్ ఉన్నారు, సమితి మండలాధ్యక్షుడు ఉన్నాడు, ఎంపీటీసీ మెంబర్లు ఉన్నారు, జడ్పీటీసీ మెంబర్లు ఉన్నారు, జిల్లా పరిషత్ చైర్మన్స్ ఉన్నారు. ఇవన్నీ ఎన్నుకోబడింది. మరి ఇవన్నీ ఉండగా నువ్వు పైనుంచి నామినేట్ చేయడం అంటే అర్థం వాడు ఎవరికి రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఎన్నికయ్యబడిన వాడికన్నా ముఖ్యమైన నామినేట్ చేసే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఈ నోట్లో నుంచి గ్రామ సర్పంచ్, గ్రామ కౌన్సిలర్ అని వినిన దానికన్నా సంతోషం ఉంది. ఎందుకంటే ఇంకా గ్రామ సర్పంచులకు, కౌన్సిలర్లకు ఒక విలువ, ప్రమాణాలు ఉన్నాయంటున్నారా? ఎవరు చెప్పారు దాన్ని? ఎవరు చెప్పారు? ఎలక్టెడ్ గవర్నమెంట్ చంపేస్తా ఉంది. ఎవరు? జగన్ రెడ్డి కాదు ఆ మాట అంటే ఒప్పుకోను. ఎందుకంటే ఎలక్టెడ్ గవర్నమెంట్ చంపేస్తా ఉంది. ఎలక్టెడ్ గవర్నమెంట్ చంపేస్తా ఉంది. లేకపోతే ప్యారల్ అడ్మినిస్ట్రేషన్ ఎందుకు ఉండాలండి? తప్పు కదా. అటువంటి ఎన్నికలు రద్దు చేసి ఈ రోజు అదే పరిస్థితి అండి. మీరు గ్రామ సర్పంచ్లే కాదు, ఎమ్మెల్యే పరిస్థితి కూడా ఒక వాలంటీర్ కన్నా తక్కువగానే ఉందని నేను అనుకుంటున్నాను. ఇది అవమానమే కదా, మన రాజ్యాంగ వ్యవస్థకి అవమానం, ఎన్నికైనటువంటి వాళ్ళకి అవమానం. బుద్ధుండి వాళ్ళు తిరుగుబాటు చేయాలా, వాళ్ళు బానిసలాగా బతికిపోతున్నారు. అందువల్ల ఇదంతా కూడా కాన్స్టిట్యూషనల్ రైట్ లో శాసనసభ కోసమే ఎన్నుకోబడిన వ్యక్తి ప్రజల మీద ఎందుకు అజమాయిషి, ఇంకా శాసనసభ పరిధిలో అజమాయిషి చేయాలంటారు? నువ్వు అన్ని తెచ్చి పాడతా ఎట్లా? అన్ని చూస్తూనే ఉన్నావు, చేస్తూనే ఉన్నారు, ఫలితం అనిపించిపోతారు కదా రేపు. అంటే నేను అడుగుతున్న క్వశ్చన్ ఒకటి సార్, శాసనసభకు ఎన్నుకోబడిన వ్యక్తి శాసనసభలోనే ఉండాలి. కాన్స్టిట్యూషనల్ గా ఈ సెగ్మెంట్ కి వచ్చి సిద్ధాంతం బాగానే ఉంది. ఎందుకు రుద్దాలి వాళ్ళ యొక్క? నీ సిద్ధాంతం బాగానే ఉందయా, అది తిరగేసి నడిపిస్తుంది గవర్నమెంట్. వాళ్ళని పోయి అడగాలి నువ్వు. మన వ్యవస్థ తిరగబడి నడుస్తా ఉంది. ఎన్నాళ్ళుగా ఈ తిరగబడి నడుస్తుంది? జనం తిరగబడే ఎన్నాళ్ళుగా నడుస్తుంది అని అడుగుతున్నాను. అంటే ఏళ్లగానా నాళ్ళగానా? అంతకుముందర చంద్రబాబు నాయుడు గ్రామ అదేమన్నారు దాన్ని, జన్మభూమి కమిటీలు పెట్టాడు. జన్మభూమి కమిటీలు పెట్టి నాశనం చేశాడు. అక్కడ తెలుసు, మేము అప్పుడు వ్యతిరేకిస్తున్నాం. మేము జన్మభూమి పెట్టడం అంటే అర్థం దానికి ప్రేరణలకు పెట్టాడు. అది జేసీ దివాకరే వ్యతిరేకించాడు ఆనాడు మాతో కలిసి. అది ఇప్పుడు ఏం చేశాడు, దాన్ని వాలంటీర్ వ్యవస్థగా మార్చేశాడు. కొత్తగా తెచ్చింది కాదు, ఆయన తెచ్చింది. ఇట్లాంటి పాడు వ్యవస్థ అంతా కూడా అంతెందుకు రాజకీయాన్ని చెడగొట్టిందో చెప్పు. ఒక రాజకీయ వ్యవస్థ కాకుండా రాజకీయాల్లో వ్యాపారం జోడించి కార్పొరేట్ వంతెన భాగస్వామ్యం చేసింది చంద్రబాబు నాయుడు. రాజకీయ వ్యవస్థ వ్యాపారంగా మార్చాడు. ఆయన 10 కిలోమీటర్ స్పీడ్ చేస్తే రాజశేఖర రెడ్డి 100 కిలోమీటర్స్ చేశాడు. ఇప్పుడు 1000 కిలోమీటర్ స్పీడ్ చేసుకుంటూ పోతున్నారు. అంటే ఈ రాష్ట్రాలే జరుగుతున్నదా, కేంద్రంలో కూడా మొత్తానికి ఉంది. భారతదేశం అంతా ఉంది. ఒక కేరళ అట్లా లేదు, తమిళనాడు కొద్దిగా బెటరు, మిగతాది అట్లా వచ్చు. ఈ విధానాలు మారకపోతే మన పిల్లలకి, భావితరాలని గ్రాంధికంలో చెప్పాలి, రాబోయే పిల్లలకు ఏమైనా ఇవ్వగలుగుతుంది ఉందా మన దేశం మీద? ఇప్పుడు ఓపిక కొన్నాళ్ళే ఉంటుంది, తిరగబడతారు. ఇప్పుడు ఇది జరిగితే మాత్రం గస్తయానికి తిరుగుబాటు వస్తుంది. తిరుగుబాటు వస్తే రకరకాల పద్ధతులు దాన్ని వ్యాపిస్తుంది. దాన్ని తట్టుకునే శక్తి గవర్నమెంట్ లేకుండా పోతే గవర్నమెంట్ పడిపోతుంది. సంవత్సరానికి ఎన్ని లక్షల కుటుంబాలు ఈ దేశాన్ని విడుస్తున్నాయో మీకు ఐడియా ఉందా? దేశ పౌరసత్వాన్ని వదులుకుంటున్న కుటుంబాలు మొన్న చెప్పారు కదా, 16 లక్షల మంది వదులుకెళ్ళిపోయారు. 16 లక్షల మంది వదులుకెళ్ళి ఇక్కడ బతకడానికి అవకాశం లేకుండా, వాళ్ళ కన్వీనియన్స్ లేకుండా, సౌకర్యాలు లేకుండా, మౌలిక సదుపాయాలు లేకుండా చేస్తాం వెళ్ళిపోతున్నారు. పారిపోయే విధంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు భారతదేశం చాలా గొప్పది. మంచి సాధారణ భూములు ఉన్నాయి, మంచి నీళ్లు ఉన్నాయి, సైంటిస్ట్ ఉన్నారు. వాళ్ళు ఉపయోగించుకునేటువంటి మెకానిజం లేదు.
అది రాజకీయ వ్యవస్థ. రాజకీయ వ్యవస్థ కన్నా వాళ్ళు ఉపయోగించుకునే మెకానిజం ఉంటే ప్రపంచంలో భారతదేశం నెంబర్ 1 ఇది. ఎందుకంటే సంవత్సరానికి 3 పంటలు పండేటువంటి దేశం, సారవంతమైన భూమి, తర్వాత సైంటిస్టులు పనిచేసేవాళ్ళు అందరూ ఉన్నారు, 7 నుంచి గల్ఫ్ కంట్రీస్ పనిచేస్తున్నారు. ఇవన్నీ ఉపయోగించుకుంటే డెఫినెట్గా మన భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1గా పోతుంది. అది అట్లాంటి శక్తులు రాలేదు. కమ్యూనిస్టు పార్టీ రాబో కాలంలో ఎలాంటి మెరుగైన ప్రదర్శించే ప్రయత్నాలు జరుగుతున్నాయి? ఏమైనా మీరు ఎజెండాలు తయారు చేసుకున్నారా? ఎప్పటికప్పుడు ఎజెండాలు తయారు చేసుకుంటూనే ఉంటాము, పని చేసుకుంటున్నాం, ఆ పని మేము చేస్తున్నాం. మేము 10 కిలోమీటర్ స్పీడ్లో పరిగెడుతుంటే 100 కిలోమీటర్ స్పీడ్ అది పరిగెడతామని, కాబట్టి అందుకోవడం కష్టపడతా ఉన్నాము, మా తడా పడుకుంటున్నాం. మీ ఆధ్వర్యంలో రాబో కాలంలో ఏ ప్రభుత్వం వచ్చినా ఎలాంటి వాళ్ళ మీద ఒత్తిడి పెట్టే ప్రయత్నాలు చేయబోతున్నారు? ప్రభుత్వం ఏదైనా రావచ్చు, మేము నమ్ముతున్న సామాన్య ప్రజానీకానికి కావాల్సిన గిట్టుబాటు లైఫ్ ఉండాలా, ఆ లైఫ్కి ఉపయోగపడేటువంటి అంశాలు కావాలా, దానికోసం మేము ఫైట్ చేస్తాం. ఇద్దరు పేర్లు చెప్పి వీళ్ళలో ఎవరు బెటర్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఎవరు చెప్తారు? అడ్మినిస్ట్రేషన్ ప్రజలకు ఎంతో కొంత మేలు చేసే వ్యక్తులు ఇద్దరు పేర్లు చెప్తాం. జగన్మోహన్ రెడ్డి, టీడీపీ చంద్రబాబు నాయుడు, వీళ్ళిద్దరిలో హూ ఇస్ ద బెస్ట్, అట్లీస్ట్ మినిమం బెస్ట్ పార్ట్ అని చెప్తారు? ఏ రాయితమే పలుకుంటు ఇది పలుకుంటు ఏ రాయినా ఒకటే. మీలాంటి వారికి అవకాశం లేదు కాబట్టి అడుగుతున్నా. ఇప్పుడు వాస్తవాలు ఏంటంటే కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చే ఛాన్సే లేదు కాబట్టి ఉన్న వాళ్ళలో ఏ రాయిని ఎన్నుకోమంటావు? గట్టి రాయినా, మెతక రాయినా, ఇటుక రాయినా, గుండ్ర రాయినా, లేకపోతే గ్రానైట్ రాయినా? నేను ముందు చెప్పా కదా, ఏ రాయితే పలుకుంటుకి నన్ను వద్దంటారా? Both are unfit for the society. But who is number 1 అంటే వెతుక్కోవాలి మేము. వెతుక్కోవాల్సిన పరిస్థితి. మీకు బాగా పరిచయం, స్నేహితం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పేరు కూడా చెప్పలేదు మీరు, ఎందుకంత? అట్లంటే రాజశేఖర్ పేరు చెప్తా, చెప్పాలి. రాజశేఖర్ పేరు చెప్తా కావాలంటే. రాజశేఖర్ జమావతి పర్సన్ అట్లాగా లేరు. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళగా నాకు రారు. రాజశేఖర రెడ్డి స్థాయి వ్యక్తిత్వంలో వీళ్ళు లేరంటారా? ఎందుకు అలా అంటారు? ఎందుకంటే నాకు నేను 1970 నుంచి ఇప్పుడు దాకా రాజకీయాలు అంతా తెలుసు, ముఖ్యమంత్రి కూడా తెలుసు. ఓకే, ఫ్రెండ్షిప్ లేదా తర్వాత విషయం. ఓకే, ఫ్రెండ్షిప్ సంబంధం లేదు. ఫ్రెండ్షిప్ అంటే చదువుకున్న రోజుల నుంచి చంద్రబాబు నాయుడు నాకు బాగా పరిచయం, రామచంద్ర బాగా పరిచయం ఉన్నారు. కానీ గవర్నమెంట్లోకి వచ్చి యాజ్ ఎ చీఫ్ మినిస్టర్, యాజ్ ఎ పొలిటికల్ లీడర్, రాజశేఖర్కి ఉన్నటువంటి విజన్, సరే కాంట్రవర్సీ ఉండొచ్చు, అది వేరు. రాజశేఖర్ ఉన్నటువంటి హ్యూమానిటీ, విజన్, ఇది ఈజ్ ద జెమ్ ఆఫ్ ది పర్సనాలిటీ అని ఇప్పుడు చెప్పగలను, రేపు చెప్పగలను. ఎప్పుడు చెప్తారు? ఆయన తాలూకు లక్షణాలు వాళ్ళ అబ్బాయికి రాలేదా? 1% కూడా రాలేదా? అది నాకు అర్థం కాదు. 1% అంటే 1%. ప్రజల్లో వస్తున్న ఆదరణ చూస్తే మీకు అలా మీరు అలా ఆ కామెంట్ ఈక్వల్ కాదనుకుంటాను. అంటే ఏం ఆదరణ చెప్పు. చంద్రబాబుకు ఆదరణ జనం వస్తున్నారు, మోడీకి జనం వస్తున్నారు, ఈయనకి జనం వస్తున్నారు. మరి ఏ జనం చూసి చెప్పంటున్నారు? చెప్పు. అది ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇచ్చే సారాయి అక్కడికి వస్తున్నారు. బాగానే ఉంది. సారాయి అనే పదం వాడితే మీ ద్వారా టార్గెట్ అవుతాడు కదా సార్. అది కాదు, ఇప్పుడు మేము ఊరేగింపు చేస్తున్నాము, మాకు వచ్చేవాళ్ళు జనం వస్తున్నారు. మేము వాళ్ళ తట్ట వీలవుతుందా, సాధ్యం అవుతుందా? వాళ్ళు చేయకుండా అందువల్ల జనం వస్తారు. జనం సంతమంది రేపు ఓట్లు చూస్తారు కదా మీరు. ఇప్పుడు అన్ని నోట్ చేసి పెట్టుకోండి. ప్రిడిక్షన్ ఏమైనా ఉందా రాబో కాలంలో? ఎవరు అట్లీస్ట్ మీ హోప్ లో వీళ్ళు రాబోతున్నారు పాలన లేక అని ఒక్క వాక్యంలోనే చెప్పండి. కేంద్రంలో బీజేపీ ఓడిపోతుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాలు మార్పులు వస్తాయి. ఈ రాష్ట్రంలో మార్పు వస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో డెఫినెట్గా మార్పు వస్తుంది. తెలంగాణలో ఏ విధంగా మార్పు వచ్చిందో అదే మార్పే ఏపీలో వస్తుంది. తెలంగాణ గురించి ఎత్తారు కాబట్టి తెలంగాణలో మీ పరిస్థితి ఏంటి ప్రస్తుతం? కమ్యూనిస్టుల పరిస్థితి ఏం? కాంగ్రెస్ పార్టీ మేము కలిసి పని చేసుకుంటున్నాం, నడుస్తుంది. లేదు, మేము పోటీ చేయలేదు. మీరు చేయలేదు. మీ ఇప్పుడు అలయన్స్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ కి మెజారిటీ వాళ్ళకే వస్తుంది. కాంగ్రెస్ బీజేపీకి రాదా? వస్తుంది వాళ్ళకి కూడా. టీఆర్ఎస్ కిందికి వెళ్ళిపోయింది. ఫస్ట్ కాంగ్రెస్, సెకండ్ బీజేపీ ఉంటుంది. బీజేపీకి అంటున్నారు కానీ చాలా మంది సంస్థాగతంగా వాళ్ళకి ఏజెంట్లు పెట్టుకునే శక్తి కూడా లేదు కదా సార్ పల్లెల్లో. వాళ్ళు ఏ విధంగా ఇప్పుడు ఏజెంట్లనే గెలుస్తారు. జెండా వేవ్ వస్తే వాళ్ళే గెలుస్తారు, లేకపోతే అంతే. ఏజెంట్ల వల్లే గెలవరు.
వేవ్ వస్తే అన్ని కొట్టుకుపోతాయి, వేవ్ లేకపోతే జేజెట్లు పెట్టుకుని అంటే కొట్టాలి. నేను అనుకోవడం ఏంటంటే ఫస్ట్ ప్లేస్ కాంగ్రెస్, సెకండ్ బీఆర్ఎస్, థర్డ్ బీజేపీ ఉంటుందని నా ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే వీళ్ళకు ఒక 10 ఏళ్లుగా ఒక క్యాడర్ ని బిల్డప్ చేసుకుని వాళ్ళ మనుషులు. అది నీ అంచనా, నేను అక్కడ తిరిగి వస్తున్నాను. నా అంచనా ఫస్ట్ ప్లేస్ లో కాంగ్రెస్ ఉంటుంది, సెకండ్ ప్లేస్ లో బీజేపీ ఉంటుంది, థర్డ్ ప్లేస్ లో టీఆర్ఎస్ ఉంటుంది. మరొక మాట ఏంటంటే అవినీతి 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 అని ప్రతి ఒక్కరు అంటున్నారు కదా. రేవంత్ రెడ్డిని ఏ స్థాయిలో నీతివంతుడిగా చూస్తారు? ఎవరు చెప్పారు నీతివంతుడు? వాడిని వీడు బోర్జువా పార్టీ ఉండేవాడు నీతివంతుడు అవుతారు. బోర్జువా పార్టీ ఉండేవాడు వీడు చాలా నీతివంతుడు అవినీతివంతుడు ఎవరు చెప్పలేవు. దాని రోజు నేను పోవడం లేదు. పోలేరా? ఏమే గంగళ్ళకు చనం తింటూ వెంట్రుక మొక్క నలిగిపోయినట్టుగా ఉంటుంది. ఎట్ సాధ్యం అవుతాయా బలవాడు నువ్వు? ఓకే, థ్యాంక్ యూ. చివరిగా ఒక ప్రశ్న. కమ్యూనిస్ట్ పార్టీ నారాయణ చికెన్ నారాయణగా ఎందుకు రాష్ట్రాలంటే దేశం మొత్తం మీకు చికెన్ బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకున్నారా, లేదా చికెన్ ప్రమోషన్ ఏమైనా మీరు నెత్తిరి వేసుకున్నారా? నేను ఎప్పుడు వేసుకోలే, మీ ప్రెస్ వాళ్ళే వేస్తారు నా పైన. గాంధీ జయంతి రోజు తెలియకుండా తిన్నాము, అందరూ తిన్నాము, మీరు ఎక్స్పోజ్ చేశారు, దాన్ని పనిష్మెంట్ ఇచ్చుకున్నా, అయిపోయింది చికెన్ ఆయనకు మార్చేశారు. మంచిదే, అది ఒక బిరుదే నాకు. దాంట్లో తప్పే ఉంది సార్, మనకు నచ్చిన ఫుడ్ తిన్నాం అంతే. కాదు, బిస్కీ దాకా నానంటే బాధపడాలి తప్ప చికెన్ దే నానంటే ఎందుకు బాధపడాలా? ఐఎమ్ హ్యాపీ, ఐ ప్రౌడ్ ఆఫ్ ఇట్. సో నైస్ టు టాక్. మీకు సర్టిఫికేట్ ఇచ్చారు కాబట్టి నాకు మీకు కూడా థ్యాంక్స్ చెప్తాను. ఏం లేదు, సర్టిఫికేట్ కాదు, ఇట్స్ ఫన్ జోక్. అంటే ఎంతసేపు మనము సీరియస్ గా మాట్లాడుకోకుండా అట్లీస్ట్ అయిపోయినాక నాకు డౌట్ అండి.